సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అక్రమ పశువుల రవాణా కేసుకు సంబంధించి 18 లక్షలు వసూలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చిలుకూరు, అనంతగిరి కేసులు లేకుండా చూస్తారని, కేసులను కొట్టివేస్తారని నమ్మించి లక్ష్మీపురం కాలనీకి చెందిన మేకపోతుల సత్యనారాయణ మధ్యవర్తిగా తన వద్ద 18 లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితుడు మతాబ్ ఆరోపించారు. డబ్బులు తీసుకున్నప్పటికీ చివరకు తనను రిమాండ్కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచి 18 లక్షల రూపాయలు వసూలు చేసి అధికారికంగా 5 లక్షలు మాత్రమే రికవరీ చూపించారని, మిగిలిన 13 లక్షలు ఎక్కడికి వెళ్ళాయో తేల్చాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తే పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ పరిచయాల పేరుతో వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. బాధితుడితో మధ్యవర్తిగా మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో వైరల్ కావడంతో పాటు అందులో కోదాడ టౌన్ సీఐ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళగా సీఐ శంకర్ నాయక్ తమను బెదిరించారని కూడా బాధితులు ఆరోపించారు. మధ్యవర్తుల దందా, 13 లక్షల వ్యవహారం, సీఐపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని బాధితులు కోరుతున్నారు. బరగొడ్ల కేసులలో సత్యనారాయణ మేము న్యాయం చేయమని పిలిపించుకున్నాం. ఆయన పిలిపించుకుంటే ఆయన ఏం చేసిండు, న్యాయం కాకుండా మాకు 18 లక్షలు డబ్బులు మా ఈ కేసులో వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారని 18 లక్షలు తీసుకుండు మా కాడ నుంచి. అక్కడ చూపించింది 4 లక్షలు 5 లక్షలు చూపించిందంట. ఏమంటుండే, నేను మీరు టెన్నులు చేశారు, నీ కొడుకుని ఇరికిస్తా, నేను మళ్ళీ అన్ని స్టేషన్లలో ఇరికిస్తా, మీరు జానపాడికి వెళ్ళిపోయి నీ కొడుకు కొట్టేసి వచ్చిందంట. ఆ స్టేషన్లకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు ఇంటికి పంపిస్తా అని బెదిరిస్తాడు. ఏప్రిల్ 28వ తారీఖున నాది దొంగ కేసు అయితే కేసు అయింది. కేసు దాని గురించి ఇట్లా పోలీసులు తిరుగుతారంటే నేను పలానా సత్యనారాయణ లక్ష్మీపురంలో మేకపోతే సత్యనారాయణ ఆయన అడిగిపోయినా అన్నట్టు వేరే పలానా గేదెలు అమ్మితే ఇట్లా కొన్నా అన్నట్టు అయింది. కొద్దిగా మాట్లాడమన్నా కొద్దిగా ఆయన అయితే నేను మాట్లాడా తమ్ముడు నేను చేస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడినాను లక్ష్మీపురంలో. ఆ రోజు ఆయన పోయేటప్పుడు ఏం చేసినంటే ఒక 10,000 రూపాయలు ముందు అన్న ఖర్చులు మందం అని చెప్పి ఇచ్చి పంపించిన. స్టేషన్ పోయి మాట్లాడి వచ్చిన తర్వాతకి మొత్తం 4 గేదెలు కాడ రికవరీ 4 లక్షలు కట్టాలని చెప్పిండు. మళ్ళీ 4 లక్షలు స్టేషన్ లో ఇయ్యాలని చెప్పింది అని చెప్పి నన్ను చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ 8 లక్షల రూపాయలు తీసుకున్నాను ఆ రోజు. అయితే 4 లక్షల రూపాయలు 4 గేదెలకి మరి గేదెకి 1 లక్ష రూపాయలు 4 లక్షలు వాళ్ళకి పోలీసులకి ఇవ్వాలి, వాళ్ళకి వీళ్ళకి అని చెప్పి వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు, నీకు పాత కేసులు ఉన్నాయిగా, నేను 5 ఓడతారు 5 ఓడతారు అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పి 8 లక్షల రూపాయలు తీసుకున్నాను. ఆడ నాకు న్యాయం కావాలన్నా, నాకు నేను అప్పులు తీసుకొచ్చి మరి ఆడ కట్టిన నాకు ఈ అప్పులలో ఇళ్ళ మీదకి వచ్చి నాకు దంటాలు చేస్తారు నన్ను.